కాంగ్రెస్ పాలన ఎలా ఉన్నదంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏదో హామీలు చేయడం వరకే పాలన సాగుతున్న తప్ప హామీలు అమలు చేయడంలో చాలా విఫలమైనది. మనకి ఇప్పుడు ఎక్కడ చూసుకునేది అంటే చెప్పనీకే చాలా గొప్పగా చెప్పింది. రైతు బంధు అన్నారు. 10,000 ఏం సరిపోతుంది, 15,000 రూపాయలు అయితే రైతుల మందరం ఆయన కోటేసినాము. రైతు బీమా అన్నారు. ఇంకోటి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పాస్బుక్లు పట్ట జరుగుతుందా, మాది పట్ట చేసి మొన్న రీసెంట్ గా 6 నెలలు అవుతుంది, ఇంతవరకు పాస్బుక్ రాలేదు. నాకు రేపు మా చెల్లెలు పెళ్లి పెట్టుకున్నా, ఆ భూమి ఎవరికైనా అమ్మదామంటే ఆ పెళ్లి అయిపోయింది. వాస్తవం అంటే పట్ట ఉంటారు కదా, ఎవరికైనా అమ్మాలి, ఎవరికైనా తీసుకోవాలనుకుంటే పాస్బుక్లు వాస్తవంగా వస్తలేవు. నువ్వు ఎవరు తీసుకున్నా, ఎందుకంటే చెప్పనికే మాత్రము 6 హామీలు అన్నది 6 హామీల బస్సు ఉన్నది. మేము హైదరాబాద్ పోతుంటాము. ఈ రేవంత్ రెడ్డి గారు పాలన వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ పోవాలంటే సొంతంగా కారు తీసుకొని ఫ్యామిలీతో అంటే వస్తుంది. మా భార్య ప్రెగ్నెన్సీ ఉంటే బస్సుకో దాఖలాలు లేవు. ఎందుకంటే బస్సులో మొత్తం పని బండ్లంతా బస్ ఫుల్ ఎత్తున్నారు. నార్మల్గా ఓనికి ఇది లేదు. బస్సులో 4 సార్లు పోతే 4 సార్లు దానికి అది ఇలా పోయినాము. ఏదో కారు రెంట్కి మాట్లాడుకుని హాస్పిటల్ చూపించే పరిస్థితి వచ్చింది. మొత్తం టోటల్ గా ఏంటంటే చెప్పనీకే బస్సులు పెంచాలని అనుకుంటున్నారా? బస్సులు పెంచడం కాదు సార్. ఇప్పుడు సమస్య ఏంటంటే ఫ్రీ బస్ తీసేయాలని కాదు, పెట్టాలి. సమస్య ఇప్పుడు ఉన్నంత కాకుండా కొంచెం పెంచాలి బస్సులు. మనకు వచ్చే ఏదో వంతుకు పెట్టినాము బస్సులు, అసలు ఏ గేటైనా చూసుకో, ఆడపిల్లలు ఉంటే అసలు బస్సు ఆపుతలేరు, ముందరకు ఆపుతున్నారు. ఆడపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అన్నారు, ఇప్పుడు రైతు బీమా, రైతు బంధు, మనకు ఇప్పుడు ఇంటికి నీళ్ళు అన్నారు. ఇప్పుడు కరెంటు సమంగా ఉంటుంది, 24 గంటల కరెంట్ ఉండలేదు, నీళ్ళు సమంగా వస్తలేవు. ఏ చూసినా ఏదో మాటల కాడికే ఉంది తప్ప, మాటల ప్రభుత్వం తప్ప చేతుల ప్రభుత్వం కాదు. సమస్య ఏంటంటే ఏదైనా సరే ప్రభుత్వం కొడంగల్ కాన్ఫరెన్స్ చూసుకుంటే మాకు రైతు భరోసా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. మండలానికి ఒకరికి ఇచ్చిండ్రు. మండలానికి 8 మండలాలు ఉంటే మా 8 మండలాల్లో 8 మండలాలకు మాత్రం వచ్చినాయి. మిగతా పక్క ఊర్లోకి రాలే. నిన్న మొన్న 1 ఎకరా 2 ఎకరాలు పడుతుంది. సమస్య ఏంటంటే ఇప్పుడు రైతు భరోసా ఇంతకుముందు కేటీఆర్ గారు 12 సార్లు వేసిండ్రు. కేసీఆర్ అంటే ఆయన వేసినట్టు ఏం ఎందుకు వేస్తే వేయలేకపోతున్నాడు. 4 ఏళ్ళు టైం ఉంది కదా, అప్పుడే మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? డిసైడ్ అని కాదు, ఇంతకుముందు వాళ్ళు వేసారు కదా, ఆయన చెప్పింది వేస్తున్నాం అందరికీ. ఏంటి ఇప్పుడు నేను ఈరోజు బిర్యానీ తింటే ఆయనకు పక్కల ఆయనకు చాదానికి డబ్బులు లేవు, అట్లా కాదు కదా. నువ్వు వేస్తే అందరికి ఎకరా వేసేది ఉంటే ఒక 4 విలేజ్లకు 555 ఊర్లకు వేసి 12,000 పైసలకు గ్రామాలలో నువ్వు వేయకుండా ఎంతవరకు న్యాయము? ఎకరకు 2 ఎకరాలు కానీ అందరికి ఎకరకు 2 ఎకరాలు వేసింది. ఒక ఊరికి ఇప్పుడు మా ఊరు దుద్దాల మండలం ఎగ్జాంపుల్ సంగపల్లి విలేజ్. పాత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి ఇప్పుడు బడ్జెట్ లేకనే ఇప్పుడు అభివృద్ధి ముందుకెళ్తున్నాం అంటున్నారు. దానిపై ప్రభుత్వాలు అయినా సరే ప్రజలు కట్టే ట్యాక్సుల పైన ప్రభుత్వాలు ఆధారపడి ఉంటాయి. ప్రజలు కట్టే ట్యాక్సుల పైన ప్రభుత్వాలు ఆధారపడి ఉంటాయి. పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కాదు. మా ప్రభుత్వము మేము కట్టే ట్యాక్స్ల వల్లే ప్రభుత్వాలు ఉంటాయి తప్ప ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆయన అన్నాడు ఇంతకుముందు పోయిన కేసీఆర్ పాలన కోటర్ రేట్ ఈ రోజు వచ్చింది జీవో, రేపు పెరుగుతుంది రేట్ అని చెప్తున్నారు. అది ప్రజల ట్యాక్సే కదా. పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కాదు. ఆల్రెడీ అయితే ఉన్నాయి కదా, అయినా అమలు చేయని కదా. ఇదేంటి అట్లా ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పొద్దు. నువ్వు డిసెంబర్ 12వ తారీఖే మొత్తం రుణమాఫీ అని చెప్పినావు. 40,000 కోట్లు బాకీ ఉంటే క్యాబినెట్ ఏమో 31,000 కోట్లు అన్నారు. తర్వాత 21,000 కోట్లకు కుదించిండ్రు. దాదాపు 2,000 పైసలు 2 లక్షల పైసలు కూడా చాలా మంది కాలేవు. ఇప్పుడు మన విలేజ్లకు తీసుకో, నీకు 30-40% కాలే, 60% మాత్రం రుణమాఫీ అయింది. మీ ముద్రం ఒకటే ఊరు అనుకుంటే ఆయనకు అయింది, నాకు కాలేదు. నాకు ఎంత ఇది ఉంటుంది? అందరు సమస్య ఏంటంటే అందరికైతేనే సామరస్యము. ఏదో నువ్వు అరిచేతుల వైకుంఠం చూపించుకొని నువ్వేదో నీతులు చెప్పడం కాదు. ఇది చాలా ప్రభుత్వం చాలా ఫెయిల్ ఉంది. ఇంకోటి మా రేవంత్ రెడ్డి మా లోకల్ మా ఎమ్మెల్యేనే, కొడంగల్ ఎమ్మెల్యేనే, కానీ ఆయన ఏతమని రైతు సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు సహకరిస్తలేదు. ఆయనకు ఎవరు సలహాలు సూచనలు ఇస్తలేరు. మెయిన్ గా ఉండడం కంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంకే పార్టీకే ఇష్టం లేదు. ఆయన ఏదో అయిపోదో రేపో దొబ్బిపోదామనే ఆలోచన తప్ప ఆయన ప్రయత్నిస్తే ఆయనకు సహకరిస్తే చేస్తున్నానేమో. సహకరించారు. మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ ఉంది. ఏ సెక్టర్లోనే తీసుకో, నువ్వు ఏ చిన్న పని తీసుకో, నువ్వు ఎవరితోకన్నా నువ్వు ఇప్పుడు ఎవరితో పోయినా ఉలుకులేదు పలుకులేదు. నువ్వు నీళ్ళ వ్యవస్థకో, నువ్వు రైతు వ్యవస్థకో, నువ్వు ఏ అడ్మిషన్ తీసుకున్నా ఆ ఉలుకులేదు పలుకులేదు. చెప్తున్నా ఎంఆర్ఓ ఆఫీస్కి నువ్వు చూడండి, మాకు తెలియదు అని చెప్తారు. మొన్న ప్రజాపాలన ఉన్నది, ఇండ్లు వచ్చినాయని చెప్తారు. మొత్తం అప్లికేషన్లు పెట్టుకునే రేషన్ కార్డులు వచ్చినాయంటే రేషన్ కార్డు అప్లికేషన్ ఉన్నది, దాంట్లో కరెక్ట్ జీవో లేదు, కరెక్ట్ వచ్చినట్లు లేదు. మనకి ఇండ్లు వచ్చినాయని చెప్పి ఊరు పోయిన లేదు, ఆ బండలో ఇల్లు లిస్ట్ రాసుకున్నారు, రేషన్ కార్డుల లిస్ట్ రాసుకున్నారు. ఏమంటారు మన జిరాక్స్ సెంటర్లు బతికేయడం తప్ప దీన్ని నిజంగా ఇక్కడ లేదు. అది అయ్యేది కాదు, పోయేది కాదు అని పబ్లిక్ డిసైడ్ ఉన్నారు. పబ్లిక్ ఏదో ఓటేసినాం కాబట్టి భరించాలనే కాన్సెప్ట్ ఉన్నారు తప్ప దీనిలో ఎలా దీనిలో రేపు వస్తుందని చెప్పి ఏ ఒక్కరికి ఆశ లేదు. ఇప్పుడు 4,000 పెన్షన్ 6,000 చేస్తున్నాడు, 2,000 పెన్షన్ 4,000 చేస్తున్నాడు. సరే నువ్వు ఉన్నది పెంచే సంగతి పక్కకెట్టు ఉన్నదాన్ని వేయలే కదా. ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ రైతు భరోసా పారు ముంచేసిండు. ఉన్న భరోసాలను అందరికి వేస్తే అయిపోయి కదా. ఇప్పుడు ఒక ఊరికి వచ్చింది మా ఊరికి కాలేదంటే ఇప్పుడు నా వద్ద ఉన్నది లేని పరిస్థితి. ఇది పరిస్థితి ఉన్నాడు. 4 సంవత్సరాలు ఏం పథకాలు అమలు చేయలే అన్న. 4 సంవత్సరాలు ఏ పథకం అమలు చేయలే. ఎలక్షన్ మూమెంట్లో రైతు బంధు అమలు చేసిండు. దళితుల్ని సీఎం చేస్తున్నారు. ఫస్ట్
నాకు సీఎం వద్దని చెప్పిండు. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, దళితుల్ని సీఎం చేస్తున్నాడు, నిరోగ బుద్ధి అని చెప్పిండు ఎవరు కేసీఆర్. ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఓకే. ఉన్న అది రాష్ట్రం ఉన్నది పాలించింది కానీ లేనిది ఏం చేయలేడు. ఓకే. 90 రూపాయలు ఉన్న కోటర్ ఆ, ఇప్పుడు 150 రూపాయలు అతనే పెంచాడు. ఆ, 12 రూపాయలు ఉండే బస్ కిరా మా ఊళ్ళకు ఆ, 30 రూపాయలు చేసిండు అతను. ఆ. అవన్నీ చేసే ఇది చేసిండు కానీ ఏమి కొత్తగా అయితే ఏం సృష్టించలేదు. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పాలన ఎలా అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి పాలన? మా నియోజకవర్గం పాలన చాలా అభివృద్ధి జరుగుతుంది. కొద్దిగా ఆ, ఇంకా ముందు ముందు అందుబాటులో ఉంటుందా మీకు? అందుబాటులో ఉంటాడు. ఎవరు ఉంటారు? పోతే సారు కలుస్తాడు హైదరాబాద్ పోతే, మా నియోజకవర్గంకి వెళ్ళి పోతే ఆ, మాకు తిరుపతి రెడ్డి అన్న గారు కలుస్తారు, ఆ, ఒక రేవంత్ రెడ్డి కలుస్తారు. ఆ, మేము పోతే కూడా పలకరిస్తాడు, మాట్లాడతాడు. ఆ. మీకు ఎప్పటి నుండి తెలుసు అన్న రేవంత్ రెడ్డి అన్న? మాకు 2009 నుంచి తెలుసు. ఆ. అనుకున్నారన్న అప్పుడు చిన్న స్థాయి జెడ్పీటీసీ స్థాయి నుండి వచ్చింది కదా, అనుకున్నారా సీఎం అవుతారని? లేదు అనుకోలేము మేము, ఆ, ఇట్లా ఇంత పెద్ద స్థాయికి ఎదుగుతాడని అనుకోలేము. కానీ ఈసారి కూడా వస్తాడని అనుకోలేము, ఆ, సీఎం అవుతాడని. ఆ, ఎమ్మెల్యేనే గెలుస్తాడని అనుకున్నాం. ఆ. అదృష్టం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక, ఉమ్, అది కోరికతోనే అయ్యిండు. ఉమ్. ఈ ముందు ముందు కూడా కొన్ని పనులు మంచిగా చేస్తాడు, ఆ. మంచిగా చేస్తాడు. అంటే ఆయన కూడా ఎక్కిన రోజు నుండి కూడా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని పని చేస్తాడు. చేస్తున్నాం. పని రాత్రి పగులు అన్నాక కష్టపడుతున్నాం. ఆ, మొన్న కూడా ఇప్పుడు అంత చలిలో కూడా దావోస్ వెళ్ళిండు, 1,75,000 కోట్లు తెచ్చిండు. తెచ్చి ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది సార్, మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా చాలా పని చేస్తాడు. ఆ, నిన్న కేటీఆర్ వచ్చి 50,000 ఓట్లతో రేవంత్ రెడ్డి ఇప్పుడు బై ఎలక్షన్ ఓడిపోతారు. అవన్నీ మీ అభిప్రాయం ఏందన్నా? అన్న అవన్నీ ఉత్తి మాటలు. ఆ, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు మళ్ళా రేవంత్ రెడ్డి సీఎం. ఆ. ఈ లగచర్ల గ్రామం ఇష్యూ ఏందన్న? అది గ్రామస్తులకు నేర్పి, ఆ, ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేర్పి అట్లా చేసింది. కానీ ఆ, అది ఫార్మా కంపెనీ అయ్యేదే ఆ. ఇట్లా అంటే ఫార్మా కంపెనీ వస్తేనే కదా అందరికి ఉద్యోగాలు వస్తాయి, జీవితాలు వస్తాయి, అందరు బాగుపడతారు అని మస్తు చేసింది సార్. కానీ వీళ్ళు ఏ, ఆ, ఓకే. అది ఫార్మా కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తుండే, బాగుపడుతుంది, ఇవన్నీ అవుతుండే. కానీ ఇవన్నీ అవుతుండే, వాళ్ళకి నేర్పి అవి చేయకుండా ఫార్మా కంపెనీ అనేది బంద్ చేసాం సార్. అంటే మీ అభివృద్ధికి అడ్డుకుంటున్నట్టే వాళ్ళు. అడ్డుకుంటున్నాం. ఓకే. ఓకే అన్న.